రోటరీ క్లబ్స్ సమాజ సేవలో ముందంజలో ఉంటాయని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ తెలిపారు. సమాజాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి రోటరీ క్లబ్స్ ప్రపంచ వ్యాప్తంగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. రోటరీ మిడ్ టౌన్ నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బందర్ రోడ్ A+ కన్వెన్షన్ సెంటర్లో రోటరీ విజయవాడ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లబ్ నూతన అధ్యక్షుడు వెంకట్ కేతిబోయిన, కార్యదర్శి త్రినాథ్ నండూరితో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం రోటరీ క్లబ్స్ కోట్లాది రూపాయలు వెచ్చించడంతో పాటు పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. రోటరీ అంటేనే సేవాని, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో రోటరీ క్లబ్స్ అందరికంటే ముందంజలో ఉంటారని తెలిపారు. రోటరీ క్లబ్స్లో సభ్యత్వం కోసం చాలామంది పోటీ పడతారని, సేవ చేసే ప్రతి ఒక్కరికి రోటరీ క్లబ్ సహకారం అందిస్తామని అన్నారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ఎంతగానో అవగాహన కల్పిస్తామని, వారికి ఆర్థిక సహాయం అందచేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. మహిళా అభ్యున్నతికి కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రోటరీ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు కేతిబోయిన వెంకట్ తన పదవీ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రోటరీ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు కేతిబోయిన వెంకట్, కార్యదర్శి శ్రీనాథ్ నండూరి మాట్లాడుతూ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సంతోషంగా ఉందని, తనతో పాటు క్లబ్ కార్యదర్శిగా త్రినాథ్ నండూరి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. క్లబ్లోని సభ్యులందరి సూచనలు, సలహాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర క్లబ్ల కంటే ధీటుగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. Vijayawada Midtown is the largest club in the world. It has held this position for so long with so many members, and the amazing projects that they do is because of this large membership. Their contribution to society, the service that they do, the kind of service that touches lives of so many people, making a difference, makes this one of the most outstanding clubs, not just in 3020 but in the entire country. I think it's a privilege for all of us to be a part of this lovely club, and to me personally, I'm very happy to be here today, because it's not normal that you go to a club with more than 750 members and have a hall of more than 300-400 full. Normally it's just 100-150 in an installation. And to see a young man like Venkat taking over, I think it's really good to see young people taking over leadership in a large club and going to make that difference to people's lives. To me, this is an example of what good membership with great fellowship and outstanding service can be. I think Midtown, Vijayawada Midtown is a classic example of that outstanding Rotary Club. Rotary Club of Vijayawada Midtown 42వ ప్రెసిడెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్స్టలేషన్ సెరమనీకి మేము అందరినీ స్వాగతిస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వరల్డ్లో నంబర్ 1 క్లబ్. ఈ క్లబ్ ఒక ఫెలోషిప్ మాత్రమే కాదు, అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాం. అందులో దాదాపు ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్లతో చాలా యాక్టివిటీస్, అంటే టాయిలెట్స్ అవ్వచ్చు, పూర్ పీపుల్కి అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇలా ప్రతిదానికి చేస్తాం. దీంతోపాటు ఇండియాలో ఎక్కడ జరిగిన విధంగా ఫస్ట్ టైం మా దాంట్లో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ఒక మంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంతోపాటు రోటరీ మీన్స్ బిజినెస్ అని క్లబ్ ఇన్ క్లబ్ కాన్సెప్ట్లో మీరు ఎవరైనా సరే బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే ఇక్కడికి రావచ్చు. దీంతోపాటు ఎవరైనా పర్సనల్ లైఫ్లో ఒక లీడర్గా ఎదగాలి అని అంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలా ఒకటి కాదు, అంటే ఫన్, ఫెలోషిప్, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా ఉండే ఒకే ఒక క్లబ్బు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ప్రపంచంలో పోలియోని ఎరాడికేట్ చేసింది. ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ పోలియోని ఎరాడికేట్ చేసి జస్ట్ 1 or 2 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. దాన్ని పోలియో ఎరాడికేషన్లో ఫస్ట్ ఉన్నది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్, రోటరీ ఇంటర్నేషనల్. ఒక పోలియోనే కాదు, చాలా సమస్యల్ని ఎరాడికేట్ చేసాం, కానీ ఎక్స్క్లూజివ్గా పోలియోని మాత్రం ఆల్మోస్ట్ 0 చేసింది మాత్రం రోటరీ. ఈ రోటరీలో మేము అందరూ పార్టిసిపేట్ చేయడం, అలాగే ఈ 42nd ప్రెసిడెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్స్టలేషన్కి రావడం, అలాగే మా క్లబ్ సెక్రటరీ త్రినాథ్ నండూరి గారు, మా అసిస్టెంట్ గవర్నర్ పొన్నం అనిల్ బాబు గారు ఉన్నారు. దీనికి రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజు సుబ్రమణ్యం గారు, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్
వై కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ గుత్తికొండ శ్రీరామ్ గారు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆనందమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికే మేము ఇక్కడికి మిమ్మల్ని కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో అందరూ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్స్టలేషన్ సెరమనీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మా క్లబ్ స్టార్ట్ అయ్యి 42 సంవత్సరాలు అయింది. మా క్లబ్ ఓల్డ్ నెంబర్ 1 అవ్వడానికి మా పాస్ట్ ప్రెసిడెంట్లు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, అలాగే సీనియర్ రొటేరియన్స్ వీళ్ళు ఎంతో కష్టపడితే ఈరోజు మేము నెంబర్ 1 పొజిషన్కి వచ్చి ఈ లెగసీని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా పక్కనే క్లబ్ అడ్వైజర్ మహేష్ చంద్ జాజు గారు ఉన్నారు, అలాంగ్ విత్ పొన్నం అనిల్ బాబు గారు అసిస్టెంట్ గవర్నర్. సో మేము వీళ్ళందరి లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి నేను వెంకట్ కేతిపోయిన నేను, అలాగే మా క్లబ్ సెక్రటరీ తిన్నాథ్ నండూరి గారు, మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సహాయ సహకారాలతో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటలు పనిచేస్తాము. సో ఈ క్లబ్ బాగుండడమే మా ఫస్ట్ ధ్యేయం. థ్యాంక్ యూ సో మచ్. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్కి మన ప్రెసిడెంట్ వెంకట్ గారితో పాటు నేను సెక్రటరీగా, అలాగే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. రోటరీ అంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. మన సెల్ఫ్ను వదిలేసి సొసైటీకి సర్వీస్ చేయడమే రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో మీరు చూసుకుంటే సర్వీస్తో పాటు ఇంటిగ్రిటీ, ఫెలోషిప్, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి. పోలియోని ప్రపంచవ్యాప్తంగా ఎరాడికేట్ చేయాలి అని ఒక ద్వేయంతో ముందుకెళ్ళింది, అలాగే ఎరాడికేట్ చేసింది. సో మా సర్వీసెస్ యాక్టివిటీస్ అన్నీ కూడా విజయవాడ చుట్టుపక్కల మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సుమారుగా 5 నుంచి 6 కోట్లతో మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేవి చేస్తాము. అలాగే మా మెంబర్స్ అందరికీ కూడా ఒక ఫెలోషిప్ ఇవ్వడమేతో పాటు వాళ్ళకు కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసే అవకాశాన్ని మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ కల్పిస్తుంది. సో ఈ 42వ సంవత్సరం మేము సుమారుగా 800 మంది క్లబ్ ఉండటం మా ప్రీవియస్ పాస్ట్ ప్రెసిడెంట్స్, అలాగే పీడీజీలు అందరి కృషి. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ త్రినాథ్ నండూరి, క్లబ్ సెక్రటరీ ఫర్ 26-27. థ్యాంక్ యూ సో మచ్.